ఘన స్వాగతం పలికారు. గోళ్లతో హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించిన తీరును వివరించారు. భక్తుని రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడని స్వామివారు సందేశమిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. అక్కడక్కడ మనకి ఆ స్వామి ఒక హితాన్ని చెప్తూ ఉంటాడు. ఏమని? నేను లేదు అని ఎవడైనా అంటే జాగ్రత్త, నేను స్తంభంలోంచైనా సరే రాగలను, అలాంటి వాళ్ళకి తగిన పాఠాన్ని చెప్పగలను. ఒకటి, ఏ కోరికలు లేకుండా నన్ను ఆశ్రయిస్తే వాడికి తన గురువుల కంటే మించిపోయేంత యోగ్యత కలిగిస్తా, వాడికి లోకంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోగలిగే యోగ్యతని ప్రసాదిస్తా. స్వామి ఆ వేళ ఆ మాట చెప్పి ఒక్క స్తంభంలోంచి కదండి ఆయన బయటకు వచ్చింది. కానీ హిరణ్యకశిపుడు అడిగినప్పుడు మొత్తం అన్ని చోట్ల ఉన్నాడండి ఆయన, ఒక చోటనే కాదు. ఎందుకంటే ఈ హిరణ్యకశిపుడు పిచ్చోడు, ఎక్కడ అడుగుతాడో తెలియదు. ఇక్కడ చూపిస్తావా, అక్కడ చూపిస్తావా, అక్కడ చూపిస్తావా, ఇక్కడ చూపిస్తావా, ఇలా ఎక్కడ పడితే అక్కడల్లా అడగబెట్టిండి ఆయన. ఎక్కడ అడుగుతాడో అడిగినప్పుడు అక్కడి నుంచి రాకపోతే నువ్వు అక్కడ లేవు కదా అంటాడేమో. అంచేత మన అన్ని చోట్ల ఉండాలి అని భగవంతుడు ఆ వేళ ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు ఆయన. ప్రతి అణువులో ఎక్కడో ఒక చోట వాడి వచ్చి చూపించడం కోసం మళ్ళీ రావడానికి అన్ని చోట్ల ఉన్నాడు. లేడు అని అంటలేదండి, అన్నారా? చూసారా లేదా దేవుణ్ణి మీరు ఎప్పుడైనా? నరసింహస్వామిని చూసిండ్రా లేదా? ఎక్కడ?